ఆఫ్టర్ 40 ఇయర్స్ దాటిన తర్వాత విమెన్‌కి ఎలాంటి ఒక ఫుడ్‌ని వాళ్ళు ఇంటేక్ తీసుకుంటే బావుంటుంది అంటే వాట్ యూ విల్ సజెస్ట్ మ్యామ్? ఎందుకంటే ఇప్పుడు మొత్తం కల్చర్ మారిపోయింది. ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. బయట మార్కెట్‌లో మనకి ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నామో మనకు తెలుసు. బట్ యాస్ ఎ విమెన్‌గా మీరు చాలా యాక్టివ్‌గా ఫ్రమ్ ద మార్నింగ్ ఇప్పటిదాకా ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. నాకు తెలుసు చాలా సర్జరీస్ అటెండ్ అయ్యి వస్తున్నారు. బట్ స్టిల్ యువర్ ఎనర్జీ ఈస్ లైక్ టాప్ నాచ్. సో మీరు విమెన్ ఔట్ దేర్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఎలాంటి ఒక ఫుడ్ ఒక సింపుల్ ప్లాన్ చెప్తారు అంటే వాట్ యూ విల్ సే మ్యామ్? కార్బోహైడ్రేట్స్, ఆయిల్ అవి తీసేసేయాలరా ఫుడ్‌లో నుంచి. అంటే రైస్ ప్రొడక్ట్స్ ఇప్పుడు పొద్దున్న 2 దోసలు తిన్నారు, 4 ఇడ్లీలు తిన్నారు, మధ్యాహ్నం మళ్ళీ సాంబార్ అన్నము, పెరుగన్నము, కూరన్నము తిన్నారు, మళ్ళీ స్నాక్స్ తిన్నారు, నైట్ డిన్నర్ చేశారు. న్యాచురల్‌గా మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకంటే క్యాలరీ బర్న్ ఉండదు కదా. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ బదులు ఈ మిలెట్స్, ఓట్స్ ఇలాంటివన్నీ వచ్చినాయి. హై ప్రోటీన్ ఈ హెంప్ హార్ట్స్ అని ఇలాంటివి వచ్చినాయి, నట్స్ వచ్చినాయి. దీంతో స్మూదీ లాగా ఏదైనా చేసుకొని రాగి అదేదన్నా తాగి, మిలెట్స్ తోటి ఏదైనా చేసుకొని తింటాము, ఓట్స్ తోటి ఏదైనా చేసుకొని కొంచెం తింటాము. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయను, లంచ్ చేయను. దట్ ఈస్ మై లైఫ్ స్టైల్. నేను చిన్నప్పటి నుంచి చేయను. 1 మీల్ ఏ డే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నైట్ తింటాను క్యాలిక్యులేటెడ్ గా. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమి ఉండవు. అలా నేను ఒక స్మూదీ తాగుతాను. అది చియా సీడ్స్, హెంప్ హార్ట్స్, ఈ గ్రీక్ యోగర్ట్ ఇవన్నీ కలిపి నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ వేసుకున్న స్మూదీ ఒకటి తాగుతాను. అది తాగి ఒక ఫ్రూట్ తెచ్చుకుంటాను. నాకు త్వరగా అయిపోయే ఫ్రూట్ ఈ థియేటర్కి, ఓపీకి ఈ మధ్యలో నాకు పేషెంట్స్తో ఇబ్బంది లేకుండా తినే ఫ్రూట్ ఒకటి పప్పయ్య, ఒకటి డ్రాగన్ ఒకటి. ఇవైతే త్వరగా తినేసేయచ్చు. లేకపోతే డాక్టర్ గారు ఏం చేస్తున్నారు అంటుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఒక ఫ్రూట్ తింటాను, ఒక స్మూదీ తాగుతాను. ఇది నా డైట్. డిన్నర్ 9కి 8:30, 9కి చేస్తాను. 9కి చేస్తాను. ఆకలి వేయదు, అలవాటు అయిపోయింది కదా. నా లివర్ కి నాకు ఎన్ని క్యాలరీస్ కావాలో, ఎన్ని ఏటీపీ మాలిక్యూల్స్ కావాలో నా లివర్ కి అర్థమైపోయింది. కాబట్టి నాకైతే నీరసము, కళ్ళు తిరగటము, ఆకలి వేయటము ఇలాంటివన్నీ నేను స్పిరిచువల్ గా ఉంటాను. మెడిటేషన్ కూడా చేస్తాను, మార్నింగ్ పూజ చేసుకుంటాను. నా డైట్ ప్యాటర్న్ ఇది. నేను చేసే పనికి ఇది సరిపోతుంది అంటే మీరు ఇంత వర్క్ చేయనప్పుడు మీరు తినే డైట్ ఫ్యాట్కి వెళ్తుంది. నేను పేషెంట్స్ చెప్పేది అదే. ఇప్పుడు ఇంత పరిగెడుతున్నాను, నా ఏజ్ 65, ఇప్పుడు ఇంత పరిగెడుతున్నాను, నేనేం తినబిల్ట్లేను. ఆ స్మూదీ తాగి ఫ్రూట్ తిన్నా కూడా అది నేను చెప్తే మీకు తెలియాలే. కానీ నేను మామూలుగానే ఉన్నాను. నేను మామూలు డైట్ మీలాగా తిన్నానంటే నా వెయిట్ గెయిన్ కూడా 80, 90, 110 అయిపోద్ది. అంటే అట్లా అయితే అనేది ఏంటంటే పేషెంట్స్ వెయిట్ గెయిన్ అవుతున్నారు, 70 క్రాస్ అయ్యారంటే దే హ్యావ్ టు చెక్ దేర్ డైట్. అదనమాట. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అంటే రైస్ ప్రోడక్ట్స్ ఎక్కువ తినకుండా, ఆయిల్ ప్రోడక్ట్స్ ఎక్కువ తినకుండా, నేను యూజువల్గా జోక్ చేసేది ఏంటంటే పులిహోర, గారెలు, దోశలు, బూరెలు, పులి ఇవన్నీ తినద్దు, ఆయిల్ ఫుడ్ తినద్దు అని. వంకాయ తినచ్చా అని అడుగుతారు. ఆ వంకాయ, దొండకాయ, బెండకాయ ఏం కాదు, వాటి వలన వచ్చే న్యూట్రిషన్ కూడా ఏం ఉండదు. చూసుకొని తినండి. ఎగ్ వైట్స్ 2 తినండి, ఫ్రూట్ తినండి. ఇలాంటి నేను తాగిన స్మూదీ లాంటిది ఏదన్నా ఒకటి చేసుకొని తాగండి. అలాంటి దాన్ని మంచి పప్పయ్య కానీ, గోవా కానీ, డ్రాగన్ కానీ, కివీ కానీ ఇలాంటి ఫ్రూట్స్ వెయిట్ గెయిన్ అవ్వరు. అదే మళ్ళీ మ్యాంగో వెయిట్ గెయిన్ అవుతారు, గ్రేప్, తర్వాత కస్టర్డ్ యాపిల్, సపోటా ఇవన్నీ వెయిట్ గెయిన్ అయ్యే ఫ్రూట్స్. జీవితంలో ఒకటే, మనకి ఇష్టమైనవన్నీ మనకి హానికరం. అంటే అదే చెప్తున్నాను. మనకి ఇష్టమైనవన్నీ హానికరం, ఇష్టం లేనివన్నీ మనకి హెల్త్ కి మంచిది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.